హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది? మనకు సూతక్ కాలం వర్తిస్తుందా? ఈ ఏడాది అక్టోబర్ నెలలో చివరి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సూతక్ కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది? గ్రహణ ప్రభావం మన దేశంపై పడుతుందా లేదా అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం ఒకే ఏడాది సూర్య లేదా చంద్రగ్రహణాలు సంభవించినప్పుడు వాటి ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభకరమైనవిగా పరిగణిస్తారు. సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. ఈ కారణంగా భూమిపై సూర్యుని కాంతి తగ్గుతుంది. ఈ గ్రహణం సమయంలో ఆలయాలు తలుపులు కూడా మూసేస్తారు. ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీ మొదటి సూర్యగ్రహణం ఏర్పడింది. దీని ప్రభావం అమెరికా ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ మాసంలో వచ్చే రెండవ చంద్రగ్రహణం గురించి చాలామందికి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది ఏ తేదీలో వస్తుంది? మన దేశంలో కనిపిస్తుందా లేదా? సూతక్ కాలం మనకు వర్తిస్తుందా లేదా? ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. ఈ సందర్భంగా రెండవ సూర్యగ్రహణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రెండవ సూర్యగ్రహణం ఎప్పుడంటే తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది భాద్రపద అమావాస్య వేళ రెండవ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే అక్టోబర్ 2వ తేదీ చివరి సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం అక్టోబర్ 2 బుధవారం 9:13 ప్రారంభమై తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుంది. అంటే ఈ గ్రహణ వ్యవధి దాదాపు 6:04 వరకు ఉంటుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా? ఈ సంవత్సరం ఏప్రిల్లో సంభవించిన సూర్యగ్రహణం మన దేశంలో కనిపించలేదు. ప్రస్తుతం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం రాత్రి వేళ ఈ గ్రహణం ఏర్పడడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో మనకు సూతక్ కాలం కూడా చెల్లుబాటు కాదు. ఈ గ్రహణం అమెరికా, మెక్సికో, చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కనిపిస్తుంది. ఈ గ్రహణాన్ని నేరుగా చూడటం మంచిది కాదు. ఎందుకంటే సూర్యుడి నుంచి యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళకు తాకితే తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ గ్రహణాన్ని చూసేందుకు టెలిస్కోప్లు, బైనాక్యులర్లు, ఇతర ఆప్టికల్ పరికరాలను ఉపయోగించడం ఉత్తమం. గ్రహణ దోష నివారణ. సూర్యగ్రహణం పూర్తయిన వెంటనే పవిత్ర నదీ స్నానం చేయాలి లేదా గంగాజలంతో కలిపి స్నానం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. గంగాజలం అందుబాటులో లేని వారు స్నానం చేసే నీటిలో కాస్త గరిక లేదా తులసి ఆకులను వేసి స్నానం చేయాలి. ఆ తరువాత ఉతికిన బట్టలను ధరించి అనంతరం ఇంటిని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి. గ్రహణం ముగిసిన తరువాత శాస్త్రాల ప్రకారం సూతక్ కాలం ముగిసిన వెంటనే దేవుళ్ళ విగ్రహాలపై లేదా ఫోటోలపై గంగాజలం చల్లాలి. అలాగే దేవుడి విగ్రహాలను తాకడానికి ముందుగా మీ శరీరంపై గంగాజలం చల్లుకోవాలి. ఎందుకంటే గంగాజలం అత్యంత స్వచ్ఛమైనది. ఏ గ్రహణం దాని స్వచ్ఛతను ప్రభావితం చేయదని పండితులు చెబుతారు. అంతేకాదు గ్రహణం ముగిసిన తరువాత ఆలయాలను కూడా శుద్ధి చేస్తారు. అనంతరం పూజలు ప్రారంభిస్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.